ఏది ఎలా ఉన్నప్పటికీ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ఎవరున్నా సరే నిందితుడిగానే చూడాలనేది మెజార్టీ వర్గాల నుంచి వాదన. తన హీరో అరెస్టు హీరోగా చూపెట్టే అభిమానులు ఒకెత్తైతే చట్టం ముందు అందరూ సమానమే అని గుర్తించాలని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నాయకులకు ఓ న్యాయం, సామాన్యులు సినీతారులకు ఓ న్యాయం ఉంటుందా అంటూ కేఏ పాల్ లాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇలా వ్యవహరించిందంటున్నారు. మరికొందరు ఏది ఏమైనా అల్లు అర్జున్ ఘటనతో ఇక ముందు మళ్లీ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండాలని ఆశిద్దామంటున్నారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ఉదయం చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అరెస్టు నేపథ్యంలో ఎంతో ఉత్కంఠగా సాగడంతో నాంపల్లి కోర్టు 14 వారాల పాటు రిమాండ్ అయితే విధించింది. అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై అటు హైకోర్టులో నాంపల్లి కోర్టు వాదనలు అయితే చేపట్టారు. 14 రోజుల రిమాండ్ నేపథ్యంలో ఈ క్రమంలో హైకోర్టు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది. అయితే అప్పటికే హైకోర్టు నుంచి బెయిల్ పత్రాలైతే ఆలస్యంగా జైలు అధికారులకు అందడంతో నిన్న రాత్రంతా జైల్లోనే గడపాల్సి వచ్చింది.